హాయ్ ఫ్రెండ్స్, యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. మనం ఈ దినము చక్కటి దేవుని మాటలు మాట్లాడుకుందాము. అవేంటంటే ఎవరు పరలోకం వెళ్తారు, ఎవరు పరలోకం వెళ్ళరు అనే విషయాల కోసం మాట్లాడుకుందాము. మనం దేవుని నమ్ముకునే దేనికి? మరి శరీర కోరికల కోసమా, ఆత్మీయ కోరికల కోసమా, పరలోక రాజ్యం వెళ్ళడానికా? ఈ విషయాలన్నిటి కోసం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం స్నేహితులారా. లాస్ట్ వరకు చూడండి. ఎవరో స్కిప్ చేస్తే వాక్యం అర్థం కాదు. దయచేసి మీరు అందరూ ఒకసారి బైబిల్ తీసి చూస్తే మనం చదువుదాము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం మనం చదివినట్లయితే, కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించి ప్రతి వాడును వెలిపటనుందురు. సో స్నేహితులారా, జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యం ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్ళరు అనే విషయం కోసం మనం మాట్లాడుకుంటే, స్నేహితులారా, మనకు ఇక్కడ లిస్ట్ ఇచ్చాడు. కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధకులు, అబద్ధమును ప్రేమించి జరిగించిన వారు కూడా పరలోకానికి వెళ్ళరంట స్నేహితులారా. వెలుపట నుందురంటే వెలుపటంటే నరకంలో ఉంటారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుడిని నమ్ముకుని దేనికంటే మనకి నిత్య రాజ్యం పొందడానికండి. ప్రతి ఒక్కరూ నిత్య రాజ్యానికి వెళ్ళాలనేదే మన ఆశ, మన గోల్ అండి. ఎందుకంటే నరకం, పరలోకం అనేవి ఉన్నాయి. అవి ఎలాగుంటాయో చాలా మందికి తెలియదు. తెలిసినా కొంతమంది పట్టించుకోరండి. ప్రభునందు దేవుని ప్రభునందు ప్రియులారా, పరలోక రాజ్యం అనేది నరకం ఎలా ఉంటుంది, పరలోకం ఎలా ఉంటుంది అని మనం చూస్తే, బైబిల్ చదివితే క్లియర్గా అర్థమవుతుంది. మనకు నరకం వద్దు, పరలోకం కావాలంటే పరలోకానికి వెళ్ళాల్సిన వాళ్ళు అది చిన్న దారి, చాలా చిన్న దారిగా ఉంటుంది. అంటే చాలా కంట్రోల్ చేసుకోవాలండి. దేవుని మాట వినాలి, దేవుని ఆజ్ఞలు పాటించాలి. దేవుడు ప్రతిదీ మనము దేవుని ఆజ్ఞలు పాటిస్తేనే తప్ప మనకు పరలోక రాజ్యం దొరకదండి. ఆ దేవుని ఆజ్ఞలు ఏంటంటే చాలా మన బైబిల్ గ్రంథంలో చూస్తాము. వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు. కుక్క మనసు కలిగి ఉన్నవారు ఉంటారు, మాంత్రికమైన మనసు కలిగిన వారు ఉంటారు. ఇలాంటి వారికి దేవుని రాజ్యంలో చోటే లేదని దేవుడు చెప్తున్నారు స్నేహితులారా. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. మనము నమ్ముకునేది 100% పరలోక రాజ్యం పొందుకోవడానికండి. ఎందుకు పొందుకోవాలంటే నరకం, పరలోకం ఎలా ఉంది కాబట్టి, నరకం ఏ విధంగా ఉంటుందని దేవుడు చెప్పాడని మత్తయి సువార్తలో చూసుకున్నట్లయితే, అగ్గి ఆరదు, పొరుగు చావదు. యుగ యుగాల ఆత్మ నరకంలో కాలుతూనే ఉంటుందని వాక్యం చెప్తుంది. పరలోకం ఎలా ఉంటుందని బైబిల్లో చదివినట్లయితే, పరలోక రాజ్యం నెమ్మది, శాంతిని ప్రసాదిస్తుంది. అక్కడ సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు. మనకి వెలుతురు ఇచ్చేది దేవుడే. దేవుని ముఖద్వారం నుంచి మనకి వెలుతురు ప్రకాశిస్తుందని ప్రకటన గ్రంథం చదివితే అర్థమవుతుంది స్నేహితులారా. మనకు కావాల్సింది నరకలోకం కాదండి, పరలోకం. పరలోకం కావాలంటే ఇప్పుడున్న ఈ క్వాలిటీస్లో ఏది మనలో ఉండకూడదు స్నేహితులారా. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. కుక్క మనసు అంటే ఏంటంటే, చాలా మంది కొన్ని అలవాట్లు ఉంటాయండి కొంతమందికి. దేవుడు నమ్ముకున్న వారికే నేను చెప్పేది ప్రియులారా. చాలా మందికి త్రాగడని అలవాటు ఉందనుకోండి. త్రాగడని అలవాటు తాగకూడదు, తాగితే నరకానికి పోతామని తెలిసి చేస్తారండి. అదే అబద్ధానికి చూసినండి. అదే అబద్ధాన్ని ప్రేమించి జరిగించిన వాడు కూడా నరకలోకంలో ఉంటాడని దేవుడు చెప్తున్నాడు. చాలా మంది తెలిసి చేస్తారు, నిత్య నరకానికి వెళ్ళిపోతారు స్నేహితులారా. జ్ఞాపకం చేసుకోండి. శరీర కోరికలు జయించాలి, శరీర అలవాట్లు జయించాలి, శరీర ఆలోచనలు జయించాలి స్నేహితులారా. మన మట్టుకు మనం జయించలేం, కానీ దేవుని కృప ఉంటే ఖచ్చితంగా 100% జయించగలమండి. చెప్తున్నాను, నేను కూడా నాకు అలవాట్లు ఉండేవి. దేవుడిని నమ్ముకోకముందు అలవాట్ల కోసం నేను మరొక వీడియోలో మీతో పంచుకుంటాను. కానీ అలవాట్ల నుంచి దేవుడే నన్ను దూరం చేశాడండి, పరిశుద్ధినిగా చేశాడు. ప్రియులారా, మనకు కావాల్సింది ఏంటంటే పరిశుద్ధత. దేవునికి కావాల్సింది ఏంటంటే పరిశుద్ధత. అబద్ధం లేని మనసు, అసత్యాన్ని ప్రేమించకుండా సత్యాన్ని ప్రేమించే మనసు కావాలండి దేవునికి. విరిగి నలిగిన హృదయం కావాలి దేవునికి. తగ్గించుకునే మనసు కావాలి. అహంకారాన్ని తీసివేయాలి, అవివేకాన్ని విడిచిపెట్టాలి. మనకున్న అలవాట్లన్నీ
మరి విడిచిపెట్టి దేవునికి ఇష్టలుగా బ్రతికితేనే తప్ప మనకి పరలోక రాజ్యం దొరకదండి. మరి ఈ కుక్క వంటి మనసు అలాంటిదంటే త్రాగడని అలవాటు ఉంటుంది. మరి ఉదయం అంటాడు నేను సాయంత్రం తాగకూడదు, మరి ఆ అలవాటు నుంచి సాయంత్రం ఖచ్చితంగా తాగను, అమ్మతోడు నాన్నతోడు నొట్లేసేస్తారు, మళ్ళీ సాయంత్రానికి మామూలుగా వెళ్ళిపోతారండి. అదే కుక్క వంటి మనసు అండి. అంటే కుక్క మరి కక్కిన దానికి ఎలాగ ఆశపడుతుందో మరి మన ఈనాటి దేవుని పిల్లలు కూడా మరి అనేక దురలవాట్లకు లోనైపోయి మరి దురలవాట్లు జయించలేక మరి సాతానుకు ఉచ్చులో పడిపోతున్నారు స్నేహితులారా. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు మరి అలాంటి అలవాట్లు లేకుండా చూసుకుందామండి. మరి మనము నిత్య పరలోకం కావాలి. నిత్య పరలోకంలో దేవుని దగ్గర మనము దేవదూతల వల్ల సంచరించాలి స్నేహితులారా. మరి సంచరించాలంటే మరి ఈ అలవాట్లన్నీ ఇంకా చాలా అలవాట్లు ఉన్నాయి. అవన్నిటిని మన ధర్మశాస్త్రాన్ని చదివిన వారికే వినివారికి అర్థమవుతుంది స్నేహితులారా. మరి చదువు రాని వారు వినాలండి. వినటం వలన విశ్వాసం అధికమవుతుందని దేవుడు చెప్తున్నాడు. ఈనాడు ఎన్నో ఆడియో మరి ఏ విధంగా అయినా వినొచ్చు స్నేహితులారా. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటుంది. మరి మొబైల్ ద్వారా వినొచ్చు, చూడొచ్చు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మాకు చదువు రాదని మీరు అనుకోవద్దండి. చదువు రాకపోయినా వినే మనసుని దేవుడు మరి వారికి ఇస్తాడు. కొంతమంది చదివే మనసుని ఇస్తాడు, కొంతమందిని అర్థం చేసుకునే మనసుని ఇస్తాడు. దేవుని పిల్లలారా, మీరు అడగడంలో ఉంది, అడిగి పొందుకోవడంలో ఉంది. మరి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని చాలా మందికి మరి అవి విడిచిపెట్టాలని ఉండదండి. దురలవాట్లు విడిచిపెట్టాలని ఉండదు, దురలవాట్లు విడిచిపెట్టాలని ఉండదు. మరి దురాభిమానాన్ని మరి దుర ఆలోచనలు కూడా విడిచిపెట్టాలని ఉండదండి చాలా మందికి. మరి ఉండక మరి దేవునిలో వాక్యం వింటారు, విని మరి చర్చి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలుగా ప్రవర్తిస్తారు స్నేహితులారా. కానీ అలాంటి మనసు మీకు ఉండొద్దని దేవుడు చెప్తున్నాడు. మీరు చల్లగానైనా ఉండండి, వెచ్చగానైనా ఉండండి. నిలువెచ్చగా ఉంటే నా నోట నుంచి మీ మీద ఉమ్ము వేయని ఉద్దేశించి ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ప్రతి ఒక్కరికి మరి దేవుడు కావాలన్నా, దేవుడిచ్చే లోకం కావాలన్నా దేవుడి మాట వినాలి, దేవుని ఆజ్ఞలు పాటించాలి. దేవుడు వదలమని వదిలేయాలి, దేవుడు వద్దని విడిచిపెట్టాలి స్నేహితులారా. అప్పుడే మరి దేవుడు ఇంత కండిషన్గా ఎందుకు చెప్పాడంటే ఖచ్చితంగా ఉంది కాబట్టి, నరకం పరలోకం ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా ఆ లోకానికి వెళ్తాము అని దేవుడు ఉద్దేశించి మనలను ఈ లోకానికి ఈ లోకంలో ఎందుకు మనల్ని పుట్టించాడంటే ఆ రాజ్యానికి వారసులు అవ్వడానికి. స్నేహితులారా, ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభునందు ప్రియులారా, మీకు ఏదైనా అలవాట్లు ఉంటే జయించలేకపోతే దేవుణ్ణి అడగండి, ఖచ్చితంగా జయించే శక్తిని ఇస్తాడు. నేను కూడా మరి ఆ అలవాటు నుంచి నేను జయించలేక చాలా మరి సతమత పడేవాడిని అండి. అయ్యో దేవా, నేను మందిరానికి కూడా ఇవి పట్టుకొస్తున్నాను, ఈ మందిరానికి కూడా మరి జేబులో పట్టుకొస్తున్నానని మరి ఎటువంటి చలనం ఉండేది కాదండి దేవుడు అనుకునే కొత్తలోని. మరి దేవుడు ఒకరోజు ఒక ఆన్లైన్ ప్రేయర్లో దేవుడు నాతో మాట్లాడాడండి. మాట్లాడితే అక్కడి నుంచి ప్రభువా, నిజంగా నీ తోడు నాకు ఉంటే, నీ కృప నాపై ఉంటే ఈ రాత్రి నుంచి, ఈ అలవాటు నుంచి నన్ను శాశ్వతంగా దూరం చేశాను ప్రభువా. నేను ఆ రోజు అడిగాను, ఆ రోజుకి ఈ రోజుకి ఆ వాసన కూడా పడదండి. మరి స్నేహితులారా, ప్రభునందు దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని మీకైనా ఎటువంటి అలవాట్లు ఉన్నా మరి ప్రభువులో కడుక్కోండి, ప్రభు రక్తంలో కడుక్కో విడిచిపెట్టండి. ఎందుకంటే మరి దేవునికి విరుద్ధమైనది ఏది మనలో ఉన్నా మరి దేవుడు నిత్యలోకానికి మనల్ని తీసుకెళ్ళని చెప్పాడు ప్రభునందు ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. మరి మీలో ఎటువంటి మనసు మీకున్న యేసు రక్తంలో కడగమని దేవుడిని అడిగితే 100% కడుగుతాడండి. కడిగి మీకు ఇస్తాడు, శుద్ధ మనసుని ఇస్తాడు, మరి శుద్ధ హృదయాన్ని ఇస్తాడు, పరిశుద్ధమైన ఆలోచనలు ఇస్తాడు, పూర్ణమైన మనసుని ఇస్తాడు. స్నేహితులారా, మీరు అడిగి పొందుకునే మరి జ్ఞానం ఉండాలి, ధైర్యం ఉండాలి స్నేహితులారా. కొంతమంది అలవాట్లు వదులుకోరు, దేవుడి సన్నిధికి వస్తారు, కానీ అలాంటి వారి ప్రార్థన దేవుడు వినడండి. అలాంటి వారి ప్రార్థన నాకు హేయమని దేవుడు చెప్తున్నాడు. ప్రభునందు ప్రియరా జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రతి ఒక్కరికి మరి దేవుడు కావాలన్నా, పరలోకం కావాలన్నా, మరి దేవుడిచ్చే నిత్య మహిమలోకం కావాలన్నా మరి దేవుడి మాటలు వినండి.
ప్రతి ఒక్కరు ఈ అలవాట్ల నుంచి దూరంగా ఉండండి స్నేహితులారా. దూరంగా ఉంటేనే తప్ప మీకు మరి దేవుడు దగ్గర అవ్వడండి స్నేహితులారా. ప్రతి ఒక్కరికి మరి కుక్క వంటి మనసు ఉందా, మరి మాంత్రికమైన మనసు ఉందా, మీలో వ్యభిచార మనసు ఉందా, మరి నరహత్యలు ఏమి చేస్తున్నారా, విగ్రహారాధన ఏమైనా చేస్తున్నారా, అబద్ధాన్ని ప్రేమిస్తున్నారా? మరి జ్ఞాపకం చేసుకోండి, ప్రతి వాక్యం మీ కొరకే. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు స్నేహితులారా. మరి మీకున్న అలవాట్లు దయచేసి దేవుని రక్తంలో కడగాలని మరి దేవుని అడగండి. మరి ప్రభునందు ప్రియులారా, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడండి. దేవుడు ఎవరికి అన్యాయస్తుడు కాడు, ఎవరికి దూరస్తుడు కాదండి. ఎందుకంటే మనలను ఆయన స్వరూపంలో మరి తయారు చేసి భూమి మీద పెట్టాడు కాబట్టి మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వారిగా మనం ఉండాలి. ఆయన పిల్లలుగా మనం ఎదగాలి స్నేహితులారా. మరి జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మీకున్న అలవాట్లన్నీ మరి ఖచ్చితంగా దూరం చేసుకోవాలి. దూరం చేసుకోకపోతే దేవుడు మరి దగ్గర అవ్వడండి. కాబట్టి మరి ఈ వాక్యం ద్వారా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీకున్న ఏ చిన్న అలవాటు ఉన్నా, మరి దేవుడికి నచ్చలేని ఏ చిన్న క్రియ మీ హృదయంలో ఉన్నా దయచేసి ఈ వాక్యంతో వింటే మరి ఈ వాక్యం ద్వారా ప్రభు రక్తం ద్వారా కడుక్కోండి. మీకు దేవుడు ఖచ్చితంగా నిత్యలోకం ఇస్తాడు. మరి ఈ లోకంలో ఉన్నప్పుడు బాగా బ్రతికితాము, చనిపోతే మరి దేవుడి దగ్గర తీసుకెళ్తాడు. సహోదరులారా, మనం దేవుడిని నమ్ముకుంది ఎందుకంటే పరలోకం కోసం, మరి ఆ నిత్య మహిమలోకం కోసం మనం దేవుడిని నమ్ముకోవడం అండి. ఎందుకంటే మనం ఎవరికంటే తీసిపోతాం స్నేహితులారా. మనము మరి లోకంలో ఉన్నలాగా అన్ని అనుభవించలేమా? మరి మనం ఎందుకు మానేయాలి? చాలా మరి కొన్ని మానేసి కొన్ని ఎందుకు పాటించాలి స్నేహితులారా? దానివల్ల దేవునికి దూరం అవ్వడానిక? దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మరి ప్రతి ఒక్కరూ ఈ వాక్యం ద్వారా మీకున్న అలవాట్లన్నీ కడుక్కుంటారని నేను కోరుకుంటున్నాను. దయచేసి మరి మీకు మరి ఖచ్చితంగా పరలోక రాజ్యం కావాలనుకున్నారనుకో, దేవుడి మాట వినండి, దేవుని ఆజ్ఞలు పాటించండి. ఈ ప్రకటన గ్రంథం మొత్తం చదవండి. ప్రకటన గ్రంథం కాదు, బైబిల్ మొత్తం చదవండి. దేవుని మనసు అర్థమవుతుంది. దేవుడు వద్దన్న పనులు మానేస్తాము, మరి దేవుడు చేయమన్న పనులు చేస్తాము. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. మరి మనం ముగించుకుందాము. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి వాక్యము మరి అర్థమవుతుందని నేను నమ్ముచున్నాను. ఉపయోగపడాలని కోరుకుంటున్నాను స్నేహితులారా. ఎందుకంటే దేవుని మాటలు ఏది తప్పిపోదండి, సున్నా అయినా మరి వ్యర్థంగా పోదు. దేవుని మాటలు ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా మారతాయి స్నేహితులారా. ఒక్క మాట అయినా మిమ్మల్ని పట్టుకొని ఆ మాట ద్వారా దేవుడు మార్చాలని కోరుకుంటూ, మరి ఈ వాక్యం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి స్నేహితులారా. ప్రతి ఒక్కరికి ఈ వీడియో మీరు షేర్ చేయండి. మరి ఈ వీడియో ద్వారా నాకు మీరు సపోర్ట్ చేసిన వారు అవుతారు. దయచేసి ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను సరి చేసుకుంటాను, మీ కామెంట్కి రిప్లై ఇస్తాను. మరి దయచేసి యూట్యూబ్ వారిని రిక్వెస్ట్ ఏంటంటే వీడియో అనేక మందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మరి ఇచ్చి నన్ను మీరు మరింత ముందుకు సపోర్ట్ చేస్తానని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను స్నేహితులారా. ఈ వీడియో మీ అందరికీ దేవుడు మీ అందరి హృదయాల్లో మరి నీళ్ళు పెట్టి ఫలింపు దయచేస్తారని, ఈ వాక్యం మీ అందరికీ ఉపయోగకరంగా దేవుడు మారుస్తారని కోరుకుంటూ మీకు అందరికీ మరి ప్రైజ్ ది లార్డ్, మీకు అందరికీ మరి యేసుక్రీస్తు నామములో వందనాలు.